జై గురుదేవ్. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీయై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. వాసుదేవ. జై గురుదేవ్. ఈరోజు మనం ఒక మహత్తరమైనటువంటి ముద్ర గురించి తెలుసుకుందాం. చూడండి, మన శరీరము కొన్ని లక్షల కోట్ల కణాలతో అందంగా నిర్మితమై ఉన్నది. ప్రతి కణం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం ఆరోగ్యవంతంగా ఉన్నట్టు లెక్క. కాబట్టి ప్రతి కణానికి ప్రాణశక్తిని అందిస్తుంది. శరీరంలోని ప్రతి అంగాన్ని, అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉంటాయి కదా, వాటిని చక్కగా పరిశుభ్రం చేసి అంగాంగాన్ని ఒక సమన్వయంతో నడిపించగలిగేంత గొప్ప శక్తి ఈ ముద్రకి ఉన్నది. ఇప్పుడు మనం మృత సంజీవిని విద్య అని పేరు విన్నాంగా, అట్లాగే ప్రాణాయామంలో ఈ ముద్ర మృత సంజీవిని ముద్ర చాలా గొప్పగా పనిచేస్తుంది. నా దగ్గర చాలామంది ఈ క్లాసెస్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. గురూజీ, ఈ ముద్ర ప్రాణాయామం చేసిన తర్వాత మమ్మల్ని చూస్తే, అంటే ముఖ్యంగా బంగారు తల్లులు, వాళ్ళు అంటున్నారు, ఏదో ఒక చిన్న వెలుగు నీలో కనిపిస్తోంది అంటున్నారు. ఈ బంగారు తల్లులు అడుగుతూ ఉంటారు నన్ను, మా ఫ్రెండ్స్ మమ్మల్ని సీక్రెట్ చెప్పమని అడుగుతున్నారు గురూజీ అని. ఏంటిరా సీక్రెట్ అంటే, ముఖానికి ఏం రాస్తున్నావు అని. మేము ఏం రాయటం లేదు అన్నా కూడా నమ్మటం లేదు అని చెప్తుంటా. బాగుంటుంది. నిజానికి దీనిని సౌందర్య ముద్ర అని కూడా మనం చెప్పవచ్చు. సౌందర్య ముద్ర. అలాగే ఒక డాక్టర్ గారు క్లాస్ చేశారు చక్కగా, గురూజీ ఇది శరీరంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వ్యాధులకు మహత్తరంగా పనిచేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అని. ముఖ్యంగా మా డాక్టర్ అవినాష్ ఉన్నాడు, ఎయిమ్స్లో ఆంకాలజీ సూపర్ స్పెషలైజేషన్ చేస్తున్నాడు. ఎంతోమంది డాక్టర్స్కి ఆయన ఈ ముద్రని నేర్చుకోమని చెప్తే నేర్పించాం. చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా అల్జీమర్స్, అలాగే పార్కిన్సన్స్, అట్లాగే కార్డియోవాస్కులర్ డిసీజెస్, హైపర్ టెన్షన్, బ్లడ్ షుగర్, ఇట్లా ఒకటి కాదు బంగారు, అనేక రకాల వ్యాధులకు ఒక్కటే ముద్ర ప్రాణాయామం. ఓకే, దీనికి అసలు పేరు ఏంటంటే, ఋషి ప్రభాకర్జీ గురూజీ దగ్గర మేము నేర్చుకునేటప్పుడు ఆది ముద్ర అని చెప్పారు. ఆది ముద్ర అంటే ఆది నుంచి ఉంది అని. ఏమిటి ఆది అంటే తల్లి గర్భంలో మనం ఉండటం ఆది. మీకు తెలుసు ఆది ముద్ర అంటే తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు గర్భస్థ శిశువు చేతులు ఏ విధంగా అయితే పిడికిలు బిగించి ఉంటాయో మీరు గమనించారా? మీరు ఆ లోపల ఉన్నది స్కానింగ్లో చూసుంటారు. కానీ పుట్టినటువంటి బిడ్డ కొన్ని నెలల వరకు ఇట్లా పెట్టుకొని ఉంటాడు కదా. ఇదే ముద్ర. ఏంలే, చూడండి ఒకసారి ఇక్కడ బొటన వేలు ఈ చిటికెన వేలు చివరి వరకు మడత పెట్టి 4 వేళ్లతో గుప్పెట చేస్తాం. కనిపిస్తుందా బంగారు? ఈ ముద్రని చూడండి, మోచేతులు ఈ ప్రక్కటెముకలకు ఆనించి ఇట్లా తొడల పైన బోర్లిస్తాం. చూడండి, వెన్నెముక నిటారుగా ఉంటుంది, షోల్డర్స్, నెక్ అంతా కంఫర్ట్గా ఉంటాయి. మీ ముఖాన్ని ఎదుటి వ్యక్తిని చూసేంత నేరుగా ఉంచుకుంటారు. ఇట్లా పైకి ఉంచేది, ఇట్లా కిందకి దించేది కాకుండా అట్లా చేతులు
చాపేది కాకుండా చూడండి ఎంత హోందాగా కనిపిస్తుంది. ఇది ముద్ర పెట్టుకునే విధానం. ఇప్పుడు మనం శ్వాసక్రియని నెమ్మదిగా, మృదువుగా, దీర్ఘంగా, ఒకే సమంగా తీసుకొని వదలాలి. ఒకసారి చూడండి. లేదు, శ్వాసక్రియని ప్రారంభించే ముందర కంఠం నుండి నాభి వరకు శ్వాసని పూర్తిగా వదిలేయాలి. మరలా నాభి నుంచి కంఠం వరకు పూర్తిగా శ్వాసని తీసుకుంటూ రావాలి. ప్రాణాయామము మీరు చేసినట్లయితే, ఇంతకుముందు అలవాటు ఉన్నట్లయితే గుర్తుపెట్టుకోండి, ఉచ్ఛ్వాస నిశ్వాసములు, ఉచ్ఛ్వాసాన్ని పూరకమని, నిశ్వాసం రేచకమని అంటారు. పూరక రేచకాలతో కూడినదే ప్రాణాయామం. ఇందులో కుంభకము, శూన్యకము అట్లాంటివేం లేదు. మనకి వేదనిహితమైనటువంటి ఋషి మార్గంలో ఇవ్వబడినటువంటి ప్రాణాయామము సహజమైనటువంటి శ్వాసలో ఏముంది బంగారు? మామూలుగా మన శ్వాసని గమనిస్తూ ఉంటే ఏమున్నది? ఆ శ్వాస లోపలికి వస్తుంది, అదంతటా అదే వెళ్ళిపోతూ ఉంది. ఎంత సహజంగా జరుగుతుంది, అవునా కాదా? శ్వాసక్రియ జరుగుతున్న క్రమాన్ని మనం పరిశీలించినట్లయితే అది ఎంతో సహజంగా, అప్రయత్నంగా అదంతటదే జరుగుతున్నదిగా. కాబట్టి మనం ప్రాణాయామ చేసినప్పుడు ఆ లయకు విఘాతం కలగకుండా, ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆ సహజమైనటువంటి లయబద్ధమైనటువంటి ఆ స్పందనకు విఘాతం కలగకుండా మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాల తాలూకా నిడివిని పొడిగించాలి. అందుకే మాస్టర్ గారు దీనికి ఒకటి ఇంగ్లీష్లో స్లో, సాఫ్ట్, డీప్, యూనిఫామ్ బ్రెత్ అన్నారు. అంటే శ్వాసని నెమ్మదిగా, మృదువుగా, దీర్ఘంగా, నాలుగోది ఏంటి? యూనిఫామ్, అంటే ఒకే సమంగా. అంటే నిశ్వాసం ఎన్ని సెకన్లు అయితే ఉంటుందో ఉచ్ఛ్వాసము అన్ని సెకన్లు పట్టేటట్టు చూసుకోవాలి. అదే ఉచ్ఛ్వాసము ఎన్ని సెకండ్లు అయితే ఉంటుందో నిశ్వాసము అన్ని సెకన్లు పట్టేటట్టు చూసుకోవాలి. హౌ కెన్ ఇట్ పాసిబుల్ బంగారు? చూడండి, మీరు మనస్సుని శ్వాస పైన పెడితేనే ఆ యూనిఫామ్ బ్రెత్ అనేటువంటిది వస్తుంది, లేకుంటే ఇట్స్ ఇంపాసిబుల్. సైకిల్ ట్యూబ్కి గాలి కొట్టినట్టు అయిపోతుంది. అంటే ఏదో గాలి పీల్చుకొని వదిలేస్తున్నాం గురువు గారు అంటే దట్ ఈస్ కాల్డ్, ఇట్స్ ఎ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఇట్స్ నాట్ కాల్డ్ ప్రాణాయామ. ప్రాణాయామము అంటే ప్రాణజయము, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అతి సహజంగా అన్ని వేళలా నిరంతరము జరగటానికి ఏ శక్తి ఆధారమో దానిని ప్రాణం అంటారో అది ఎక్కడుందో తెలుసుకొని దానికి చేరువ కావటమే ప్రాణాయామం. ఇది మనకి ఋషులు చెప్పినటువంటి వాక్యం. అర్థమవుతుందా బంగారు? ఇప్పుడు ఈ ముద్ర చూశారు కదా మీరు, ఇది ఎక్కడైనా చూసారా ఈ ముద్రని? ఇది ముద్ర, దిస్ ఇస్ కాల్డ్ ఆది ముద్ర. బొటన వేలు ఈ చిటికెన వేలు చివరి వరకు మడత పెట్టి 4 వేళ్ళు గుప్పెట్టగా చేస్తాం. ఇది ముద్ర. ఎక్కడ చూసారా? ఆది ముద్ర అని ఎందుకన్నారంటే గర్భస్థ శిశువు ఈ ముద్రలోనే ఉంటాడు.
పుట్టిన తర్వాత కూడా ఆ పసిపిల్లలు కొన్ని నెలల వరకు ఈ ముద్రలో ఉంటారు. అందుకు ఆదిముద్ర అని. ఈ ఆదిముద్ర ప్రాణాయామం ఏం చేస్తుందంటే శరీరంలోని అణువణువుకి గుండె రక్తాన్ని పంప్ చేస్తుంది అని మనకు తెలుసు కదా. ఎందుకంటే శరీరంలో ఎక్కడ ఒక పిన్ను గుచ్చుకున్నా రక్తం ఫౌంటైన్లా వస్తుంది కదా. మనం కొన్ని గుర్తుపెట్టుకొని చేసినట్టుగా కొన్ని మర్చిపోయినట్టుగా ఉండదు లోపల వ్యవస్థ. ఓకే, మరి ఆ గుండెకు ఎవరు సూచనలు ఇస్తారు అంటే శరీరంలోని అంతర్గత అవయవాల పనితీరునంతటిని నియంత్రణ చేసేది, అణువుకి రక్తాన్ని సరఫరా జరిగేటట్టు ఆ ఇంటర్నల్ ఆర్గాన్స్ని ప్రేరేపణ చేసేది మీ యొక్క మెదడే. అందుకే బ్రెయిన్ హెల్త్ బాగుండాలి. కాబట్టి ఇదేం చేస్తుందంటే మెదడులోని అణువణువుని మొదట ఇది ప్రాణశక్తితో నింపేస్తుంది. అవును, ముఖ సౌందర్యం పెరుగుతుంది. ఒకటి చెప్పాలంటే మీరు ఆ పౌడర్స్ కానీ ఆ ఫేస్ ప్యాక్లు క్రీమ్లు రాసుకోవాల్సిన పని ఉండదు. అర్థమవుతుందా? అంటే చక్కగా ప్రాణాయామం చేసుకుంటే మీ ముఖాన్ని మీరు అద్దంలో చూసుకుంటే మీకు మీరే ముద్దు పెట్టుకునేటట్టు సౌందర్య ముద్ర. ఎందుకంటే బ్రెయిన్ హెల్తే అసలైనటువంటి హెల్త్. ఇంకొకటి ఏంటంటే మెదడు యొక్క అధీనంలో మీ యొక్క ఆలోచన సరళి అంతా ఆధారపడి ఉంటుంది. కాబట్టి సృజనాత్మకత విచ్చుకోవాలి అంటే, మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు బయటికి రావాలి అంటే బ్రెయిన్ హెల్త్ బాగుండాలి. మీకు అర్థమవుతుందా బంగారు? అందుకే ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసేటువంటి నాయకులు కనుక మీరు చూసినట్లయితే ఆ విజయ చిహ్నంగా ఇదే కదా ఉపయోగిస్తారు. ఒక మార్టిన్ లూథర్ కింగ్ కానీ, నెల్సన్ మండేలా కానీ, చే గువేరా కానీ, మన కళ్యాణ్ బాబు అన్న జనసేన, వీళ్ళందరినీ చూడండి. ఒక ఉత్సాహభరితమైనటువంటి ఉద్వేగభరితమైనటువంటి ఆకట్టుకునే ప్రసంగం చేసినప్పుడు వాళ్ళలో ఒక శక్తి వస్తుంది. ఆ పిడికిలు బిగించినప్పుడు ఆ సాధించటానికి కావలసినటువంటి శక్తి, ఆ స్ఫూర్తి అది ప్రతిబింబిస్తుంటుంది వాళ్ళు. మనం కూడా స్ఫూర్తి పొందుతాంగా. ఓకే బంగారు, ఇది ముద్ర. ఈ ముద్ర పెట్టుకుని ఇట్లా మనము ఒక 7 శ్వాసలు చేయండి, ఎక్కువ వద్దు. అంటే దీర్ఘమైనటువంటి నిశ్వాసము, దీర్ఘమైన ఉశ్వాసము, ఒక శ్వాస, అట్లాంటివి 7 చేయండి. దెన్ రిలాక్స్, హాయిగా రిలాక్స్ అయిపోండి. సహజమైనటువంటి శ్వాసక్రియ జరగనివ్వండి, గమనిస్తూ రండి, అంతే. జై గురుదేవ్. ఇంత శక్తిని మనకు ప్రసాదించే ఈ అమృతతుల్యమైన మృత సంజీవని ముద్ర లేకుంటే సౌందర్య ముద్ర ఎంత గొప్పది అంటే ఏ వయస్సు వాళ్ళైనా చేయొచ్చు. అర్థమవుతుందా? ఏ వయస్సు వాళ్ళైనా. క్రిందని కూర్చోవటానికి శరీరం సహకరించకపోతే కుర్చీలో కూర్చునైనా చేయొచ్చు, సుఖాసనంలో కూర్చునైనా చేయొచ్చు. లేదండి అసలు కూర్చోవటానికే నా శరీరం సహకరించడం లేదు అనుకున్నారనుకోండి, హాయిగా పడుకొని చేయండి. పడుకొని ముద్రను ఇట్లా పెట్టుకొని చేయండి. హాయిగా పడుకొని మీరు ముద్ర పెట్టుకొని చేయండి. ఎవరికైతే ఇన్సోమ్యాక్స్ ఉందో, అంటే రాత్రిపూట నిద్ర సరిగ్గా పట్టడం లేదో, ఆది ముద్రలో పెట్టుకోండి. హాయిగా శ్వాసని నెమ్మదిగా, మృదువుగా, దీర్ఘంగా, ఒకే సమంగా వదలటం, తీసుకోవటం చేయండి, అంతే. అనా చాలా పవర్ఫుల్ ముద్ర ఇది. అన్ని శరీరంలోని అన్ని అవయవాల పనితీరుని మెరుగుపరుస్తుంది. ఓకేనా? లేదు గురూజీ మేము అన్నీ వేయగలమంటే సుఖాసనం. లేదు ఇప్పుడు గురూజీ చూడండి కూర్చున్నారు, దిస్ ఇస్ కాల్డ్ వజ్రాసన్. వజ్రాసనంలో కూర్చోవచ్చు. మీరు కుర్చీలో కూర్చున్నా, కింద సుఖాసనంలో హాయిగా కూర్చున్నా నో ప్రాబ్లం. కాకపోతే వెన్నెముక నిటారుగా ఉంచుకో, అంతే. ఓకే బంగారు. ఇంకొకటి ఏంటంటే ముద్రని ఎంత బిగింపుతో పెట్టుకోవాలి.
ఇక్కడ ఒక గొప్ప రహస్యం ఉంది. చూడండి, పసిపిల్లలు మనం వెళ్తాము, వాళ్ళు పిడికిలు బిగించి ఉంటారు. ఇంత పెద్దవాళ్ళం కదా, మనం ఇట్లా తీస్తే వస్తుందా? పసిపిల్లాడికి శక్తి ఎక్కడి నుండి వచ్చింది? అంత శక్తి ఎక్కడి నుండి వచ్చింది? కాబట్టి ముద్ర అట్లనే పెట్టుకోవాలి. ఆ పసిపిల్లాడి ముఖం ఎలా ఉంటుంది, శరీరం ఎలా ఉంటుంది గమనించారా? హాయిగా రిలాక్స్గా ఉంటుంది. ముఖం చిరుదరహాసంతో ఉంటుంది, ప్రశాంతంగా. ఒక పరవశత్వం మనకు కలుగుతుందిగా పసిపిల్లలను చూస్తే. ఆది ముద్ర ఏం చేస్తుందంటే కంఠం నుండి పైభాగాలకు ప్రాణశక్తిని సరఫరా చేస్తుంది. చూడండి, పసిపిల్లల్ని మీరు చూసినట్లయితే మీరేమి గమనించి ఉంటారు? గమనించారా? మీరందరూ తల్లులే కదా, గమనించారా? వాలిపోతూ ఉంటుంది, వాలిపోతూ ఉంటుంది. గుడ్. ఇంకా ఇక్కడ చెయ్యి గనక పెట్టినట్లయితే ఈ మాడు పై భాగంలో మెత్తగా ఉండి ఇట్లా స్పందన కలుగుతూ ఉంటుంది కదా. చూడండి, 100 ఏళ్ల జీవితాన్ని ప్రభావితం చేసేటువంటిది మెదడే. అది పరిపుష్టం అవ్వాలి, ఆరోగ్యవంతంగా తయారవ్వాలి. అదొక బ్లాంక్ చిప్ అన్నమాట. చూడండి, మనం బండి మీద వెళ్తే హెల్మెట్ ఎలా అయితే పెట్టుకుంటామో అంత చిన్న పిడికడంతే ఉంటుంది. ఆ మెదడుకి ఇది హెల్మెట్. ఏంటది? మీ పైన ఉన్నటువంటి కపాలం. దైవం తాలూకా నిర్మాణం ఎలా ఉందో చూడండి. కాబట్టి హెల్మెట్ గట్టిపడాలి. అట్లాగే పిల్లవాడు మెడ నిలబడటం మొదలుపెట్టిన తర్వాత ఒక 8 నుంచి 10 నెలలు అయ్యేసరికి ముద్ర తీసేస్తాడు వాడు. గమనించండి మీరు, ఇప్పుడు గురూజీ చెప్పిన తర్వాత గమనించండి. ఓకేనా? ఆది నుంచి ఉంది ఆది ముద్ర. ఇక్కడ నుంచి పైభాగాలకు ప్రాణశక్తి అంటే గుర్తుపెట్టుకోండి, చిన్న మెదడు శరీరం అంతటిని పాలన చేస్తుంది. చిన్న మెదడు జీవితం అంతటికి సరిపడేటువంటి ఆలోచనల పోషకత్వాన్ని ఇస్తుంది. గుడ్నా? ఇది మీకు అర్థమవుతుందా? అది అంటే ముఖ్యంగా మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి బంగారు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ బాగా పనిచేస్తుంది. కనులు ఎర్రబట్టం, కనులకు పుసి కట్టడం ఉందనుకోండి, పనిచేస్తుంది. చెవి హోరు బాగా ఎక్కువ ఉందనుకోండి, పనిచేస్తుంది. ముఖం బాగా తేటగా కాంతివంతంగా అట్లా ముచ్చటగా కనిపిస్తూ ఉంటుంది. హెయిర్ ఫాల్ ఉందనుకోండి, పనికొస్తుంది. డాండ్రఫ్ ఉందనుకోండి, పనికొస్తుంది. ఇట్లా ఒకటి కాదు బంగారు, చాలా 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 ఉపయోగాలు దీనికి ఉన్నాయి. ఓకే, ఆది ముద్ర ప్రాణాయామం ఇంకొకసారి గురూజీ చేసి చూపిస్తారు. ఒకసారి చూడండి, ఇట్లా ఈ బొటన వేలుని ఈ చిటికెన వేలు చివరి వరకు మడత పెట్టి 4 వేళ్ళు ఇట్లా గుప్పటిగా చేస్తే ఇది ముద్ర. ఈ ముద్రని బోర్లిస్తాం, ఎక్కడ పడితే అక్కడ కాదు. చూడండి, ఇక్కడ మోచేతిని ప్రక్కటి ఎముకలు, మీ సైడ్ స్టిచ్చింగ్ ఉంటుంది కదా, ఇక్కడ టచ్ అవ్వాలి. అప్పుడు ఈ ముద్రని బోర్లిస్తాం. షోల్డర్స్, నెక్ అంతా కంఫర్ట్గా ఉంటుంది. ఇది ముద్ర పెట్టుకునే విధానం. వెన్నెముక నిటారుగా ఉంచుకుంటాం. గుడ్నా? ఇట్లా మీరు 7 శ్వాసలు చేస్తారు బంగారు. అయిన తర్వాత 1 మినిట్ పాజ్ ఇవ్వండి.
అనా అప్పుడు సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిస్తూ రండి. మరలా 7 శ్వాసలు చేయండి, ఆపండి, మరలా 7 శ్వాసలు చేయండి. ఒక 40 సెకండ్ల నుంచి 50 సెకండ్ల వరకు పాజ్ ఇవ్వండి. ఇచ్చి అట్లా సహజమైనటువంటి శ్వాసక్రియని గమనిస్తూ రండి. ఒక లయ ఉంటుంది. మీరు ప్రాణాయామ చేసేటప్పుడు కూడా ఆ లయని మీరు ప్రొటెక్ట్ చేస్తూ రావాలి. 7 + 7 + 7 = 21. లోపల ఉన్న స్పందన 22. 7 ప్లేన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ 22/7 వచ్చేటువంటిది ఒక పరిపూర్ణత్వం. అర్థమవుతుందా మీకు? జై గురుదేవ్. గురూజీ చతుర్మాస దీక్షలో ఉన్నారు. ఇప్పుడు గురూజీ మీకు ఏం చెప్తున్నారంటే, మీకు ప్రాణాయామం పట్ల ఒక అవగాహన ఉంటే ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుంది. గురూజీ చెప్పిన విషయాలు లేదు మీరు కొత్త అనుకోండి, విన్నారు కదా, మీకు నేర్పిస్తాను. ప్రతి శనివారము ఆదివారము మార్నింగ్ 6 to 7 ఇక్కడ మీకు ఫ్రీ ఆన్లైన్ క్లాస్ ఉంటుంది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకొని మీ డీటెయిల్స్ నాకు పెట్టాలి. అంటే మీ నేము, మీ ఏజ్, మీరు ఎక్కడ ఉన్నారో, ఓకేనా, మీకు ఉన్నటువంటి శారీరక మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నాకు పెట్టండి. పెట్టినప్పుడు ప్రతి వారము శని ఆదివారాల్లో ప్రతి వీక్లో కూడా ఈ 2 రోజులు మీకు 1 గంట ఫ్రీ క్లాస్ ఇస్తారు గురూజీ. ఆన్లైన్ గూగుల్ మీట్లో మనం అక్కడ కలుస్తాం. గురూజీ ముందు రోజు మీకు లింక్ పంపిస్తారు. ఎగ్జాక్ట్ 7 అయ్యేసరికి క్లోజ్ అయిపోతుంది. 6కి 5 minutes ముందర మీరు ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే సిస్టంలో మీరు అటెండెన్స్ ఇవ్వాలి. ఓకేనా బంగారు? ఇంకొకటి, చక్కగా ఆ వీడియోని చూశారు కదా, చూస్తే మీ అభిప్రాయాలు దయచేసి తెలియచేయండి. అట్లాగే మీకు నచ్చితే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై గురుదేవ్. ఇంకొకటి బంగారు, స్పాండిలైటిస్కి కూడా ఈ ముద్ర పనిచేస్తుంది. హెడేక్, మైగ్రేన్ హెడేక్, బ్రెయిన్ హెమరేజ్, ఓకేనా, లోపల ఎక్కడైనా బ్లడ్ క్లాట్ అయినా పనిచేస్తుంది. ఊరికనే ప్రాణాయామ కూడా మీరు చేయక్కర్లేదు. అట్లాంటి వ్యాధులు కనుక ఉన్నట్లయితే జస్ట్ అట్లా పెట్టుకొని ఉంటే చాలు. గట్టిగా ముద్రని బిగించి పెట్టుకోవాలి. శరీరం తేలిగ్గా ఉంచుకుంటే సరిపోతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది మీరు వాడుతున్నటువంటి మందులకు ప్రత్యామ్నాయం కాదు. వైద్యో నారాయణో హరిహి. డాక్టర్ గారు మిమ్మల్ని నక్షిక పర్యంతము చెక్ చేసి కదా మంచి మందులు కొన్ని సంవత్సరాలుగా ఇస్తున్నారు. వారి పర్యవేక్షణలో ఉండాలి మీరు. అర్థమైందా? ఇప్పుడు చెప్పినదంతా కూడా అంతకుముందు ప్రాణాయామము బాగా నేర్చుకున్న వాళ్ళకి ఒక అవగాహన మాత్రమే. కొత్త వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీరేమో బుక్ యోగా, ఆ టీవీ యోగా పనికిరాదు. చూడండి, మేము మీ దగ్గర ఉండి మీరు తప్పులు చేస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ సవరిస్తూ, అయినా ఎన్నోసార్లు చెప్పినా మీరు తప్పులు చేస్తున్నారు కదా. అట్లాంటిది మరి టీవీ చూసి పుస్తకం చూసి మీకు ఎవరు ఉంటారు పక్కన? అందుకే గురూజీ మీకు శని ఆదివారాల్లో నాతో పాటు ముఖాముఖి ఉంటూ మీరు కొత్త వాళ్ళు మరింత వివరణాత్మకంగా ఈ ప్రాణాయామ విధానాన్ని మీరు తెలుసుకోవచ్చు. ఇది ఒక నిరౌషధ చికిత్సా శాస్త్రం. అంటే ఒక భరోసా. డాక్టర్ల కంటే మనం గొప్ప వాళ్ళం ఏం కాదు కదా. అట్లాగని ఏ ఒక్కరు కూడా ప్రకృతి కంటే గొప్ప వాళ్ళు ఏం కాదు. ఎంత సూపర్ స్పెషలిస్ట్ అయినా ప్రకృతి ధర్మాలు పాటిస్తే అతను ఆరోగ్యవంతంగా ఉంటాడు, మనకి రక్షణగా ఉంటారు. అర్థమవుతుందా బంగారు? జై గురుదేవ్. మీరు పడుకుంటే ఇట్లా పడుకోవాల్సి ఉంటుంది. పాదాల మధ్యన 1 feet డిస్టెన్స్ పెట్టుకోవాలి. అంటే ఇలా పెట్టుకుంటే మీకు తెలుస్తుంది.
అంతే. శరీరం అంతా తేలికగా విశ్రాంతిగా, శరీర వెనక భాగం అంతా నేలపైన తాకుతూ ఉండాలి. ఇట్లా చేతులు ఆకాశం వైపు చూస్తూ పెట్టుకొని ఇట్లా పెట్టు. అంటే మీరు శివాసనం వేస్తారు కదా, ఆ శివాసనంలోనే పడుకొని ఇట్లా పెట్టు. అంతే. ఒక 7 శ్వాసలు చేయండి. పాజ్ ఇవ్వండి 7 శ్వాసలు. మళ్ళా పాజ్, మరలా 7 శ్వాసలు. ఇన్సామియాక్స్, నిద్రలేమితో బాధపడే వాళ్ళకి ఇది గొప్ప మందు బంగారు. జై గురుదేవ్.